నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, రైతులు మద్దతు ధర లేక దళారులకు తక్కువ ధర అమ్మి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డీలిమిటేషన్ అంశం లోపల అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పూటకొక మాట మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలతో పాటు యావత్ ప్రజానీకానికి దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అపోహలు కల్పిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి క్లారిఫికేషన్ ఇస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మిత్రులారా, నిన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్ గారిని స్మరిస్తూనే మనకు భారతదేశ రాజ్యాంగం ముందుగా గుర్తొస్తుంది. ఏ భారతదేశ రాజ్యాంగాన్ని వారు గొప్పగా ప్రపంచంలోనే అతి గొప్పగా రచించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో చేసినటువంటి ఈ డీలిమిటేషన్కి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందుగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది మీ కాంగ్రెస్ పార్టీలైనా లేక రేవంత్ రెడ్డి గారి పర్సనల్ అయినా ముందు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు మాట్లాడినటువంటి అంశాలు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మరి ఖర్గే గారు కానీ మాట్లాడకుండా కేవలం ఈ అంశాన్ని మీరు మాత్రమే ఒక తప్పుడు అవగాహనతోటి ప్రజల్లోకి తప్పుడు నరేషన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మేమే ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చామని వారు చెప్పడం చూస్తుంటే బాధ కలగడమే కాదు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడంగా భావిస్తూ ఉన్నాం. నిన్న వారు రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము ఇచ్చామంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలా. రాజ్యాంగం ముందు రేవంత్ రెడ్డి గారు చదువుకుంటే రాజ్యాంగం లోపల కాన్స్టిట్యూషన్ ముందుగా ప్రియాంబుల్ ఉంటుంది. ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా డూ దేర్ బై అడాప్ట్, ఇనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని తమకు తామే ఇచ్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి అలాంటి ఈ రాజ్యాంగం నేను ఇచ్చానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాధాకరం. ముందుగా డీలిమిటేషన్ గురించి రెండు ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ ముందు నేను వివరిస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు సిఈసి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెంబర్గా ఉంటారు. అలాంటి డీలిమిటేషన్ కమిటీ రాజ్యాంగబద్ధంగా అపాయింట్ చేయబడేటువంటి కమిటీ. దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 82 ఈ రాజ్యాంగంలో రచించుకోబడినటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ఎవ్రీ 10 yearsకి జరిగేటువంటి సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుపుకోవాలని చెప్పి ఆర్టికల్ 82 చెప్తా ఉన్నది. మరి అదే మాదిరిగా ఆర్టికల్ 170 డివిజన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో, 1962లో, 1972, 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. 1952లో డీలిమిటేషన్ జరిగినప్పుడు
మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సీట్లన్నీ 1962లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు డీలిమిటేషన్లో అప్పుడున్నటువంటి సీట్లు ఎన్ని మరి 72లో ఎందుకు తగ్గినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే దాంట్లో మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా భారతదేశం ఒక యూనిట్గా పాపులేషన్ ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం మరి 1952లో జరిగినటువంటి డీలిమిటేషన్లో 1962లో జరిగినటువంటి డీలిమిటేషన్లో, ఎందుకంటే 52లో జరిగినప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్, ఫెడరేషన్స్, యునైటెడ్ ప్రొవిజన్స్ అని ఉండేటివి. ఇండిపెండెన్స్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా యూనియన్ టెరిటరీస్గా మారినాయి. మరి దాని తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 మీరు కంట్రీ యొక్క యూనిట్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో 1962లో ఈ తెలుగు రాష్ట్రాలకు 43 సీట్లు ఉండే. మీరు తీసుకొచ్చినటువంటి 1972 డీలిమిటేషన్లో తెలుగు రాష్ట్రాలకు 42 సీట్లు, అంటే ఒక సీట్ తగ్గించారు. అంటే మీరు చేసినటువంటి డీలిమిటేషన్లో ఈ ప్రాంతంలో సీట్ తగ్గింది, 42 పోయి 43 పోయి 42 అయినాయి. దాని తర్వాత ఇదే 1972లో అప్పుడున్నటువంటి 58 కోట్ల జనాభా ప్రతిపాదిక మీద ఈ దేశంలో 542 తర్వాత 43గా 543 సీట్లు ఈ దేశంలో ఆ రోజు నిర్ణయించబడ్డాయి. కానీ ఈరోజు మన జనాభా 140 కోట్లు. అంటే జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు అదే 542 సీట్లకు మనం లిమిట్ అవ్వడం వలన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద పాపులేషన్ టు ఎస్సీ ఎస్టీ, మన రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదిక మీద వారికి రిప్రజెంటేషన్ కల్పించాలంటే మరి వారికి అన్యాయం జరగకూడదని ఈరోజు 50% రాజ్యాంగంలో ఎవరు రచించినటువంటి అంశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేసి ఒక జిఎస్డిపి అట. జిఎస్డిపి అంటే నాకు అనిపిస్తుంది ఆయన చెప్పిన జిఎస్డిపి అంటే ఇది గాంధీ డీలిమిటేషన్ ప్రొసీజర్ అనుకుంటా. అంటే గాంధీలు చెప్పినట్టుగానే డీలిమిటేషన్ జరగాలంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కోరుకునేది జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని జనాభా ప్రతిపాదిక మీద రాజ్యాంగం రచించబడ్డది. అయితే ఈ అంశం లోపల కొత్త ఆలోచనతోటి వీరు ఈ హైబ్రిడ్ అని చెప్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, జనాభా ప్రతిపాదిక మీదనే ఒకవేళ మీరు గతంలో 62లో 72లో చేసినట్లు జనాభా ప్రతిపాదిక మీదనే చేసుంటే సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాలకు 53% రిప్రజెంటేషన్ పెంచడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో మహిళలకు, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు సమాంతరమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుందని ఒక కొత్త ఆలోచనతోటి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేకూర్చాలంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు అభిమానిస్తారో, కాబట్టి ఒక తప్పుడు నరేషన్ని క్రియేట్ చేసేసి భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు స్టాటిస్టిక్ ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నేను చెప్పే మాటలు ఏ ఒక తప్పు ఉన్నా నేను దేనికైనా సిద్ధం, ఓపెన్ డిబేట్కి సిద్ధం. దీనివల్ల మేము ప్రపోజ్ చేసేటువంటి ఈ కొత్త ప్రపోజల్ వల్ల, కొత్త డీలిమిటేషన్ ప్రొసీజర్ వల్ల సౌత్ ఇండియాకి లాభం జరుగుతున్నది. మీ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతున్నది. నేను ఆధారాలతోటి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ డిబేట్కి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఆ ప్రాంత అభివృద్ధి కోసం అనేక వేల కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతం అంతా గెలిచి జెండా, కాషాయ జెండా ఎగిరేస్తే ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయిందన్న సంగతి దయచేసి గుర్తు చేసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా ఈరోజు ఏదో ఒక కాంట్రవర్సీ చేసి నేషనల్ పాలిటిక్స్ లో అట్రాక్ట్ కావాలనే ఆలోచనతో ఉన్నట్టు కనపడతా ఉన్నది. కాబట్టి సౌత్కి అన్యాయం చేసి నార్త్కి ఇండైరెక్ట్ గా ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడి నువ్వు
నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కుర్చీ మీద కన్నేసి చేస్తున్నటువంటి ఒక జగన్ నాటకం ప్రజలు గమనిస్తున్న సంగతి కూడా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజు ఆర్టికల్ 81, 82 చదివితే చాలా స్పష్టంగా డీలిమిటేషన్ గురించి చాలా డిఫైన్ చేసినటువంటి అంశాలు చెప్తా ఉన్నాను. ఆ రోజు 42nd అమెండ్మెంట్ ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి ఆ 42nd అమెండ్మెంట్లో జ్యుడిషియల్ రివ్యూని తక్కువ చేసి కోర్టుని కంట్రోల్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఫండమెంటల్ రైట్స్ని పూర్తిగా కాలరాసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ 42nd అమెండ్మెంట్లో ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసి ఆ రోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి చట్టాలను మరి కేంద్రంతో లింక్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి హక్కుని కాలరాసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాంటి 42nd అమెండ్మెంట్కి మరి వ్యతిరేకంగా ఆ రోజు మరి 84th అమెండ్మెంట్ తీసుకొచ్చింది వాజ్పేయి గారు. మరి ఆ వాజ్పేయి గారు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ద్వారానే ఈరోజు భారతదేశంలో మరి మీరు తెచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మీరు అమెండ్మెంట్కి విరుద్ధంగా మరి ఆ రోజు వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కరెక్షన్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు ఈ దేశంలో అత్యధికంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సిఏ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, అది కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్స్ లా తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కదా పార్టీ అమెండ్మెంట్ చేసుకున్నట్ల కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అత్యధికంగా ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు అమెండ్మెంట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాలు ఉన్నటువంటి మరి టర్మ్ని ఎంపీ టర్మ్ని 6 సంవత్సరాలు చేసి ఆ 42 అమెండ్మెంట్లో అనేకమైనటువంటి మరి చట్టాలు తీసుకొస్తే మళ్ళీ వాజ్పేయి గారి ప్రభుత్వం దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలకు మరి రివర్స్ చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు సెకండ్ సిటిజన్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఈరోజు ఈ డీలిమిటేషన్స్, ఈ సర్లు ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేసి భారతీయ జనతా పార్టీ ఒక ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సురక్షిత కోసం, రక్షణ కోసం, సంక్షేమం కోసం, ఈ ప్రాంత మరి క్షేమం కోసం ఆలోచన చేయకుంటే ఈరోజు హిందువులే సెకండ్ సిటిజన్ మారేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈరోజు సర్ని తీసుకొచ్చి ఈరోజు డీలిమిటేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ని, మహిళా రిప్రజెంటేషన్ని పెంచి ఈ ప్రాంత సురక్షితంగా ఉన్నారన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలు ఈ దేశ ప్రజల కోసం, సంక్షేమం కోసం అన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటే ఒక నిర్వచనం గుర్తొస్తుంది. CONGRESS. సి అంటే క్రియేటింగ్, ఓ అంటే అబ్స్టకల్ ఫర్, ఎన్ అంటే నేషన్, జి అంటే గ్రోత్, ఆర్ అంటే రిప్రజెంటేషన్, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఎస్ అంటే సౌత్ స్టేట్స్. అంటే కాంగ్రెస్ అంటే క్రియేటింగ్ అబ్స్టకల్స్ ఫర్ నేషన్స్ గ్రోత్, రిప్రజెంటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ సౌత్ స్టేట్స్. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రేమ ఈ ప్రాంతం మీద లేదు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా అని చెప్పి ఒక లెటర్ రాస్తా ఉన్నాడు. అయ్యా మరి ఈ లెటర్ సరిగ్గా దేవుడు ఎరుగు. మీరు ముందు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి, ఈ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అంశాలను పక్కన పెట్టి పూర్తిగా పాలన చేతగాక, పాలన గాలి కొదిలేసి మీరు దేశ రాజకీయాలను పట్టుకొని లెటర్ రాస్తే దానివల్ల ఒరిగేదేమీ లేదు. ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మరి ఈ డైవర్షన్ టాక్టిక్స్ని బంద్ చేసి మీరు మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని మానుకోవాల్సిందిగా నేను హితవు పలుకుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు అనేకమైనటువంటి అంశాలు, ఈరోజు డీలిమిటేషన్ చాలా స్పష్టంగా ఈ ప్రాంత దక్షిణాది భారతదేశానికి లబ్ధి చేకూరే విధంగా ఒక మంచి ఫార్ములాను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని గౌరవించండి. ఈ చట్టానికి మీరు మద్దతు పలకండి. రేపు పార్లమెంట్లో ఈ చట్టానికి మద్దతుగా నిలబడాల్సిందిగా ఈ కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతూ, మీరు తప్పుడు విధానాన్ని, మీ తప్పుడు ఆలోచన విధానాన్ని, మీ నరేషన్ని, తప్పుడు నరేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా దీన్ని, మీ ఆలోచన విధాన్ని ఖండిస్తూ మరి ఇంత మంచి మరి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వీరన్నిటికీ కూడా దోహదపడి వీరంతా కూడా మరి బిల్లుకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.